ఏసీ నడుపుతున్న సమయంలో మనం చల్లటి గాలిని పొందగలిగేలా మూడు ఉష్ణోగ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏసీ అమర్చిన ఇళ్లలో నుంచి కూడా నీరు వస్తుందని గమనించాలి. ఏసీ నుంచి వచ్చే నీరు కూడా చాలా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? ఏసీ నుంచి వచ్చే నీటిని మొక్కలకు నీరు పోయడానికి ఉపయోగించవచ్చు. మీ ఎయిర్ కండిషనర్ నుంచి వచ్చే నీరు డిస్టిల్డ్ వాటర్ లాగా ఉంటుంది. స్వేదన జలం టీడీఎస్ టోటల్ డిస్వాల్ట్ సాలిడ్స్ 0కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇది మొక్కలకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఏసీ కండెన్సేట్ నీటి టీడీఎస్ టోటల్ డిస్వాల్ట్ సాలిడ్స్ విలువ 40 నుంచి 80 మధ్య మారుతూ ఉంటుంది. పర్యావరణంలో కాలుష్య స్థాయి ఏసీ పరిస్థితిలో ఈ విలువ పెరగవచ్చు. క్రమం తప్పకుండా సర్వీస్ చేయబడే క్లీన్ ఏసీ తక్కువ టీడీఎస్ విలువను కలిగి ఉంటుంది. అవుట్డోర్ ప్లాంట్స్ కోసం ఏసీ కండెన్సేట్ నీటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి సమస్య లేదు. ఈ నీరు మొక్కలకు ఊహించదగిన నీటి స్థాయిలను అందించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ చిన్న కుండలు, కంటైనర్లలో ఇండోర్ ప్లాంట్ నీరు తాగుటకు కొన్నిసార్లు ఏసీ నీటిని ఉపయోగించడం లేదా సాధారణ పంపు నీటిని ఉపయోగించడం కలపడం మంచిది. నీటిపారుదల కోసం ఉపయోగించే నీరు ఎసిటిక్గా ఉండటానికి తగినది కాదు. ఈ నీరు pH స్కేల్లో తటస్థలంగా ఉండాలి. పారిశ్రామిక ప్రాంతం లేదా డ్రైన్ దగ్గర ఒక ప్రాంతం కలుషితమైన ఏసీ నీరు కొద్దిగా ఎసిటిక్గా ఉండవచ్చు. ఎసిటిక్ నీటిని నీటిపారుదల కోసం ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇది మొక్కలకు హాని కలిగించవచ్చు. వాటి స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా నీటి నాణ్యతను ట్రాక్ చేయటం ముఖ్యం. మీరు పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తుంటే మీ నీటిపారుదల ప్రయత్నాలతో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏసీ నీటిని మొక్కలకు పోస్తే మొక్కలు ఎండిపోయే అవకాశం ఉండదు. ఏసీ నీటిలో మినరల్స్ లోపించినా మొక్కలు వాడిపోయే ప్రమాదం లేకపోలేదు. వాస్తవానికి ఏసీ నీటిలో ఖనిజాలు లేకపోవటం వల్ల మొక్కలు నేల నుంచి ఖనిజాలను గ్రహించగలవు.